అన్న చెప్పండి, ముఖ్యంగా ఈ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఇవి బంద్ అని అంటున్నారు. గిగ్ వర్కర్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. మాకు సరైన గుర్తింపు రావట్లేదు, మనీ కూడా చేసిన దానికి వర్తబుల్ అవ్వట్లేదు అని చెప్పేసి బయట చెప్తున్నారు కదా. దాని గురించి మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఇది ఆల్మోస్ట్ అంటే మనం చాలా గిగ్ కంపెనీస్ ఉన్నాయి కదా మార్కెట్ లో అయితే. అంటే ఈ కామర్స్ బిజినెస్ ఉన్నాయి, అదర్స్ ఉన్నాయి. కానీ దీంట్లో స్పెషల్లీ ఏంటంటే ఎవ్రీ డే మేము ఇంతకు ముందు వీక్లీ టార్గెట్ ఉంటుండే, ఇప్పుడు ఏమైంది డే టార్గెట్ పెట్టారు. డే టార్గెట్ వల్ల ప్రాబ్లం ఏంటంటే అమౌంట్ తగ్గిస్తున్నారు, రేట్ కార్డ్స్ అంతే ఉంటున్నాయి. దాంట్లో పెట్రోల్ ఇప్పుడు నాకు 1000 రూపీస్ అర్నింగ్ చేశానంటే అందులో 300 రూపీస్ పెట్రోలే పోతుంది. నాకు మిగిలేదు 700 రూపీస్. ఈ 700 తో నా ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది? నాకు కావాల్సిన ఏదైనా ఎక్స్పెండిచర్ ఉంటుంది, పర్సనల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇవన్నీ తీసేస్తే మినిమం తీసుకెళ్ళేది 500 రూపీస్. ఆ 500 రూపీస్ కూడా ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి తెలుసా? మినిమం 15 అవర్స్ ఇన్ అ డే. 15 అవర్స్ ఇన్ అ డే చేస్తే వీఆర్ గెటింగ్ ఓన్లీ 500 రూపీస్. సో ఆలోచించండి దీనికి ఏం సొల్యూషన్ వెతుకుతారనేది. సో అట్లా మనకు ఇది కాకుండా ఇంకా దీంట్లో ఇంకా డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు ఇట్లాంటి కంపెనీస్ మార్కెట్ లో వస్తున్నాయి, కాంపిటీటర్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు రేట్ కార్డ్ పెంచట్లేదు అనేది తెలియట్లేదు. సో మార్కెట్ లో అంటే